ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీసీ, కోటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. శశి గారు, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఏ అంశాలు మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి సార్? మార్కెట్స్ క్లోజింగ్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో ఏదైతే ఉందో ఇదే లెవెల్స్ లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. పెద్దగా అంటే భారీగా మార్పులు అంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి భారీగా ఎదర్ సైడ్ అంటే కిందకో పైకో పెద్దగా వెళ్తుంది అయితే అనుకోను. ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈరోజు అన్ని కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ లో కనపడుతున్నాయి, ఒక నికే మినహాయిస్తే. సో ఓవరాల్ గా క్లోజింగ్ కూడా ఫ్లాట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మార్కెట్ ని పెద్దగా వేడిగా ప్రభావం చేసే అంశాలంటూ పెద్దగా ఏమి లేవు. ఎక్కువగా మనం డొమెస్టిక్ గా రిజల్ట్స్ మీదే మనం ఆధారపడి స్టాక్ మూవ్ అనేది ఉంటుంది, స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. ఇక ఇండెక్స్ పరంగా అయితే మన ఇండెక్స్ రీసెంట్ అంటే లాస్ట్ ఒక 10 days లో జరిగిన పరిణామాలు కనుక గమనిస్తే 25,000 బ్రేక్ అయింది, 24,800 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అటు పాజిటివ్ అంశాలు అంటే పాజిటివ్ న్యూస్ రావడంతో మళ్ళీ యుఎస్ ఇండియా టారిఫ్ ఇంతకు ముందు ఏదైతే ఉందో మనకి ఎక్కువగా టారిఫ్స్ పెంచడం ఇంతకు ముందు ఉందో దానికి ఆపోజిట్ గా అంటే పాజిటివ్ న్యూస్ రావడము ఒక్కసారి గ్యాప్ అప్ వచ్చింది. నిఫ్టీ సస్టైన్ కాలేకపోయింది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం లెవెల్స్ లో 25,600 కానీ మెయింటైన్ చేసుకోగలిగితే నెక్స్ట్ రానున్న రోజుల్లో నిఫ్టీ టువర్డ్స్ మళ్ళీ 26,000 వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే మన మిడ్ స్మాల్ క్యాప్ లో ఏమాత్రం పాజిటివ్ అంశాలు కనపట్టలేదు. ఈ రోజు కూడా మార్కెట్ ఫ్లాట్ గా ఉంటే 1760 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయన్నమాట. ఎన్ఎస్సీ అంటే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయి. ఓన్లీ మనకి ఒక 800-900 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి ఎన్ఎస్సీలో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓవరాల్ గా బ్రాడ్ మార్కెట్ ఎంత వీక్ గా ఉందో. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పత్రం అనేది ఇక ఇది కూడా కొన్ని రోజుల్లో ఆగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మార్కెట్స్ స్టేబుల్ గా క్లోజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. కాలర్ ఉన్నారు, ఒంగోలు నుంచి శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి సార్. నమస్కారం సార్. శేషు సార్ గారికి మల్టీ బ్యాగర్ ప్రతి ట్రిప్ ఏదో ఒకటి మల్టీ బ్యాగర్ చెప్తూ ఉన్నారు సార్. సార్ సిఎట్ టైర్ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి లాంగ్ టర్మ్ ఒక 5 నుంచి 10 years కి అంటే ఏది తీసుకుంటే బెటర్? అదే విధంగా ఏదన్నా ఒక సెక్టర్ లో నుంచి మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ 1 కానీ 2 కానీ చెప్తే సార్ చాలా మంచిది సార్. ఓకేనండి. టైర్ కంపెనీస్ లో లాంగ్ టర్మ్ కి నెక్స్ట్ 5 to 10 years కోసం అని అంటున్నారు మీరు. మనం గతంలో చెప్పాము, చాలా స్టాక్స్ చెప్పాము. ఉన్న వాటిలో ఇప్పటికీ మీకు వాల్యూ అనేది ఉన్న అన్ని టైర్ కంపెనీస్ లో వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. అంటే స్టాక్ ప్రైస్ ఎంత పెరిగిందని కాకుండా ఉన్న టైర్ కంపెనీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంఆర్ఎఫ్ ఉంది. ఎంఆర్ఎఫ్ కనుక గమనిస్తే మార్కెట్ క్యాప్ 62,000 కోట్లు, అదేవిధంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ 52,000 కోట్లు, అపోలో టైర్స్ 32,000 కోట్లు. సో ఇట్లా ఉన్నాయి. మరోవైపు మనకి సిఎట్ 15,000 కోట్లుగా దొరుకుతుంది. ఈ రోజుకి కూడా మనం సిఎట్ మీకు తెలిసిందే 1,000 రూపీస్ అట్లా ఉన్నప్పుడు చాలా సార్లు గట్టిగా చెప్పాము, మేము 1,000 బిలో కూడా చెప్పాము అనమాట. ఇది ఈ రోజు 4,000కి అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఇంకా మనకి వాల్యూ అనేది సిఎట్ లో కనపడుతుంది. నెక్స్ట్ 5 ఏళ్ల కోసం మీరు సిఎట్ మీరు ట్రై చేయొచ్చు. ఇది కాకుండా ఇంకేదన్నా మీరు చెప్పగలుగుతారు అంటే నన్ను అడిగితే బాలకృష్ణ ఇండస్ట్రీస్ దాన్ని కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ 2 ఏళ్లకి టైర్ కంపెనీస్ లో సిఎట్ ఒకటి, బాలకృష్ణ ఒకటి, 2 నా చాయిస్ అండి.
యా నెక్స్ట్ కలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. ప్రజెంట్ రేట్లు జిఆర్ఎస్సి అని 2 ఐఓబి ఈ 2 స్టాక్స్ తీసుకొస్తా సార్. జిఆర్ఎఫ్సి ఇంకోటి అండి, ఒకటి జిఆర్ఎస్సి సార్, 2ది ఐఓబి. ఈ ప్రజెంట్ రేట్లు తీసుకొస్తా సార్. ఒకటి ఐఓబి ఓకే అండి, ఇంకోటి జిఆర్ఎఫ్సి గురించి అంటున్నారా? జిఆర్ఎస్సి సార్. ఓకే అండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. నాకు రెండోది జిఆర్ఎఫ్సి గురించి అంటున్నారా మీరు? జిఆర్ఎఫ్సిఏ సార్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఓబికి కన్నా మీరు వేరే బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి. ఐఓబి అయితే వద్దు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అయితే వద్దు. దీనికన్నా మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ కంపెనీ గురించి అడిగారు. ఇది కూడా ప్రస్తుతానికి అది వద్దండి, ఇది కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. జిఆర్ఎఫ్సిని ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం బెటర్ అండి. దీనికన్నా వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. యా నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. శేషు గారు నమస్కారం అండి. నమస్తే. నేను హెచ్ఏఎల్ కొన్నానండి, ఒక 10 షేర్లు. అది ఉంచుకోవచ్చు అంటారా, పెరిగా కంప్లీట్ చేయవచ్చు అంటారా? ఎంతలో కొన్నారండి హెచ్ఏఎల్? హెచ్ఏఎల్ ఒక ఐటమ్ 3,950కి కొన్నానండి. ఒక ఐటమ్ 4,300 కొన్నాను. 4,300. సార్ ప్రస్తుతానికి ఉంచండి. అంటే మీరు ఎగ్జిట్ కావాలనుకుంటున్నారా, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే, లేకపోతే ట్రేడింగ్ పరంగా తీసుకున్నారా, ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నారా? ముందుకుందామని కొనుక్కున్నానండి. ప్రస్తుతానికి ఉంచండి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని అంటే ఒక 1.5 year లో సపోజ్ న్యూ హైస్ కి వెళ్ళి, అంటే 5,000 చేంజ్ న్యూ హై అన్నమాట. అది దాటిందంటే అక్కడి నుంచి ఒక 1,000 points జంప్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంటే అరౌండ్ 6,000 ఆ లెవెల్స్ లో, 6,200 ఆ లెవెల్స్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 1.5 year లో అచీవ్ చేస్తే అక్కడికి వస్తే మైండ్ లో పెట్టుకోండి ఆ రేటు. అక్కడ మీరు ఎగ్జిట్ కానీ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. బాగుంది, స్టాక్ పరంగా స్టడీగా ఉంది. వోల్టాలిటీ అనేది గతంలో ఉండేది, ఇప్పుడు తగ్గింది, స్టడీగా ఉంది, హోల్డ్ చేయండి. యా నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, శేష్ గారికి గుడ్ ఈవినింగ్ సార్. సార్ మా ఇప్పుడు స్టాక్స్ సమోటా సాఫ్ట్వేర్ 5,60,000 ఉన్నాయి సార్. అంబుజా సిమెంట్ 5,40,000 ఉన్నాయి. ఏమంటారు సార్? సొనాటా సాఫ్ట్వేర్ 5, అంబుజా సిమెంట్. అంబుజా సిమెంట్ ఎంతలో అండి? 47 సార్. 40 షేర్లు ఉన్నాయి సార్. 547. ఓకే, ప్రస్తుతానికి ఉంచండి. అంబుజా సిమెంట్ ఉంచండి. అయితే సిమెంట్ కంపెనీస్ కి జస్ట్ ఒక 2 quarters బ్యాక్ మంచి రిజల్ట్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాట్ అయిపోయినాయి. సిమెంట్ ప్రైసెస్ అంత పెద్దగా ఏం పెరగటం లేదు. అయితే ఫ్యూచర్ లో మాత్రం ఓన్లీ బిగ్ ప్లేయర్స్ ఉంటారు. లైక్ అంబుజా అంటే మీకు తెలిసింది, అదాని తీసేసుకున్నారు. సో బిగ్ ప్లేయర్స్ ఉంటారండి. కొన్ని కంపెనీస్ మాత్రమే ఉంటాయి. ఉంచండి ప్రస్తుతానికి అయితే అంబుజా సిమెంట్. తర్వాత సొనాటా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఒక టైంలో అసలు అద్భుతమైన ర్యాలీ ఈ కంపెనీలో మనం చూసాం అన్నమాట. 24 వరకు, అంటే 23 నుంచి 24 వరకు అబ్నార్మల్ గా స్టాక్ పెరిగింది. అక్కడ నుంచి పడుతూనే ఉంది. సో అప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, హెచ్చరించాము సొనాటాలో ఎగ్జిట్ తీసుకోమని. ప్రస్తుతానికి ఉంచండి. ఉంచి ఈసారి నెక్స్ట్ ర్యాలీ ఏంటంటే మిలియన్ స్మాల్ క్యాప్ ఏమాత్రం అనుకూలంగా లేదు. నెక్స్ట్ ర్యాలీ వస్తే మీ రేటుకి వచ్చినప్పుడు మీరు సొనాటాలో లాంగ్ టర్మ్ కోసం వద్దు, ఖచ్చితంగా మీరు ఎగ్జిట్ తీసుకోవాలి సొనాటా. యా నెక్స్ట్ కాలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నా పేరు సురేష్ అండి. నేను హైదరాబాద్ జిల్లా ప్యాచెంట్ లో 9,497 షేర్లు ఉన్నాయి సార్. తర్వాత జేడబ్ల్యూ సిమెంట్ 120 షేర్లు ఉంది సార్. అవి లాంగ్ టర్మ్ పెట్టాలి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ లో ఏమన్నారు? జేడబ్ల్యూ సిమెంట్ సార్. జేడబ్ల్యూ సిమెంట్
ఓకే, జేఎస్డబ్ల్యూ సిమెంట్, ఆదిత్య బిర్లా, జేఎస్డబ్ల్యూ సిమెంట్. ఇప్పుడే సిమెంట్ గురించి, సిమెంట్ కంపెనీస్ గురించి చెప్పడం జరిగింది. సిమెంట్ ప్రైసెస్ పెరగటం లేదండి ఇక్కడ. ప్రాబ్లం ఏంటి అంటే సిమెంట్ ప్రైసెస్ అనేది స్టేబుల్ గా ఉన్నాయి. వన్స్ సిమెంట్ ఇప్పుడు కన్సాలేషన్ లో ఉన్నాయని చెప్పొచ్చు. అంటే స్టాక్స్ కాదు, సిమెంట్ ప్రైస్, సిమెంట్ బయట సిమెంట్ రేట్లు అనమాట 300 ఇదే ఎప్పటి నుంచి ఇదే రేట్ లో ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటి అంటే మార్జిన్స్ రావాలంటే సిమెంట్ ప్రైసెస్ బాగా పెరిగితే ఇక్కడ నుంచి 30 రూపీస్ 40 రూపీస్ పెరిగితే అది వాల్యూమ్ పెరుగుతుంది, మార్జిన్స్ అనేది ఫాస్ట్ గా పెరుగుతాయి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ అయితే ఉంచండి. ఇక ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ గురించి అడిగారు. వద్దండి, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ నేను రికమెండ్ చేయను. సో దీని నుంచి మీరు ఎగ్జిట్ తీసుకోండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. సార్, ఎంసీఎక్స్ లారస్ ల్యాబ్స్ కరెంట్ లెవెల్స్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎంసీఎక్స్ ఇప్పుడు వద్దండి. ఇప్పుడు ఏమైంది అంటే మొన్న ఎంసీఎక్స్ రిజల్ట్ అద్భుతంగా వచ్చాయి, రికార్డ్ రిజల్ట్స్ అనమాట. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే 100%, మోర్ దెన్ 100% రెవెన్యూస్ పెరిగాయి. ఇక ప్రాఫిట్ అయితే ఇది కూడా ఒక 200% ప్రాఫిట్ పెరిగింది. సో రీజన్ పరంగా కూడా అందరికి తెలిసిందే. లాస్ట్ ఒక 5-6 నెలలుగా ఒక చేంజ్ అనేది, అంటే ప్రతి ఒక్కరు కూడా కమాడిటీస్, మరీ ముఖ్యంగా గోల్డ్ సిల్వర్ అందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. వాటి మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా కనపడేది గోల్డ్ ప్రైస్ ఎంత, గోల్డ్ పెరుగుతుందో తగ్గుతుంది, ప్రతి ఒక్కరు కూడా కొనడం స్టార్ట్ చేసేసారండి. సో దాని వల్ల ఏంటి అంటే ఎంసీఎక్స్ బాగా మంచి రిజల్ట్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ టైంలో ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మళ్ళీ అగైన్ లాస్ట్ ఒక 10 days గా సిల్వర్ రివర్స్ అయింది, గోల్డ్ రివర్స్ అయింది. కాబట్టి కొంత నెక్స్ట్ క్వార్టర్ బాగానే ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఒక 2 quarters మళ్ళీ రిజల్ట్ అంటే అద్భుతంగా ఉండవు. కాబట్టి ఎంసీఎక్స్ ప్రస్తుతానికి ఆగండి, ఒక 5-6 నెలల తర్వాత అప్పుడు ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడైతే వద్దని చెప్తాను. బట్ లాంగ్ టర్మ్ మాత్రం డెఫినెట్ గా నెక్స్ట్ ఒక 5-6 నెలల తర్వాత ఎంసీఎక్స్ ని కొనుక్కోవని చెప్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 73లో ఉన్నాయి సార్. అది ఉంచుకోవాలా సార్, యావరేజ్ చేసుకోవాలా? నెక్స్ట్ ఎన్సీసీ ఒకటి ఉన్నా సార్ 152, ఈ రెండు గురించి చెప్పరా సార్? ఎన్సీసీని మీరు ప్రస్తుతానికి ఉంచండి అండి. బాగా ఈ ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నారు. 50% ఏంటంటే అంటే కమర్షియల్స్ అనమాట, కమర్షియల్ కన్స్ట్రక్షన్స్, అంటే కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, ఇటువంటివి అనమాట. ఇంకోటి 50% ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అయితే దీంట్లో గ్రోత్ పరంగా పెద్దగా లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ నెంబర్స్ మీరు చూసుకుంటే కంటిన్యూస్ గా లాస్ట్ క్వార్టర్ బాగాలేదు, ఈ క్వార్టర్ బాగాలేదు, అన్ని కూడా డిసప్పాయింట్మెంట్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఇంకా డీ గ్రోత్ కి వెళ్ళిపోయింది. కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ లో మనకి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది. అప్పుడు చూసుకుంటే ఒక 2,000 కోట్లు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే తగ్గుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఉంచండి, మీరు కొన్న రేట్ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఒక ర్యాలీ వచ్చినప్పుడు దీంట్లో ఎగ్జిట్ తీసుకోండి. అంటే ఎగ్జిట్ తీసుకోవాలంటే మీరు ట్రేడింగ్ పరంగా అయితే ఎగ్జిట్ తీసుకోండి, లేదంటే నెక్స్ట్ 1-2 quarters వరకు వెయిట్ చేసి క్వార్టర్ లో నెంబర్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే కంటిన్యూ చేసుకోండి. తర్వాత ఈక్విటాస్ ని కంటిన్యూ చేసుకోండి. ఈక్విటాస్ తీసుకున్నారు, ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ లో, లాస్ట్ ఫ్యూ డేస్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది. ప్రస్తుతానికి అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. కరెంట్ ప్రైస్ లో ఓరియంట్ టెక్నాలజీ, క్వాలిటీ పవర్, ఈ రెండు ఫ్రెష్ బై చేయొచ్చా సార్? ఓరియంట్ టెక్నాలజీ, ఇంకోటి క్వాలిటీ పవర్. అవును సార్. ఓకే, ఇది ఓరియంట్ టెక్నాలజీస్ చాలా గ్రోత్ పరంగా బాగానే ఉంది, కానీ చాలా వోలటాలిటీ ఉంటుందండి. చాలా చిన్న కంపెనీ ఇది. దీనికి మీరే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇటువంటి స్టాక్స్ మనం అలా వద్దన్నా కూడా రేపు వద్దన్న సడన్ గా స్పర్ట్ వచ్చి పెరిగే అవకాశాలు ఉంటాయి, లేదా క్రాష్ అయిపోయే అవకాశాలు రెండు కూడా జరగవచ్చు అండి. కాబట్టి ఓరియంట్ టెక్నాలజీస్ పై నిర్ణయం మీరే తీసుకోండి. ఈ రిజల్ట్ రాలేదు, అది కూడా చూసుకోండి మీరు. తర్వాత క్వాలిటీ పవర్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ గురించి అడిగారు. క్వాలిటీ పవర్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. కొనాలనుకుంటే ఫ్రెష్ గా కొనుక్కోమని చెప్తాను. క్వాలిటీ పవర్ మీద అయితే లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి.
బట్ ఓరియంట్ ఎలక్ట్రిక్ మాత్రం మీ నిర్ణయం మీరే తీసుకోండి. కాలర్ ఉన్నారు, వెంకటేశ్వరరావు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి. ఫస్ట్ నేను శేషు గారికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఆర్టీ ఇండస్ట్రీస్ ఆయన చెప్పారు, నేను హోల్డ్ చేస్తున్నాను, రేట్ వచ్చింది నాది. నాకు సార్ ఎన్ఎస్డిఎల్ 1100 లో ఉన్నవి 63 స్టాక్స్, అవి హోల్డ్ చేయమంటారా లేదా? ఇంకోటి ఎల్జీ ఎలక్ట్రానిక్స్, అది కూడా 1100 లో ఉంది, 1500 లో ఉంది, దాన్ని ఏమని చేయమంటారు? ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి, మళ్ళీ ఒక్కొక్కసారి రిపీట్ చేయమంటారా మళ్ళీ? హలో హలో, మీ 2 స్టాక్స్ ఏమన్నారు చెప్పండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సార్ 1500 లో ఉంది. మీ వాయిస్ అర్థం కావట్లేదు వెంకటేశ్వరరావు గారు. చెప్పండి. ఫస్ట్ స్టాక్ ఎన్ఎస్డిఎల్, ఎన్ఎస్డిఎల్ అంతే కదా? అవును. సెకండ్ స్టాక్ వచ్చి ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఎల్జీ ఓకే. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎంతలో ఉన్నాయండి? 1500 అండి. ఓకే ఓకే అండి. ఎన్ఎస్డిఎల్ కంటిన్యూ చేసుకోండి, ప్రస్తుతానికి కంటిన్యూ చేయండి. ఎన్ఎస్డిఎల్ అంటే ఇంకా మీకు మోనోపలి అంటే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇదే విధమైన కొత్త ఐపీఓస్ రావడము, కొత్తగా ఇదంతా అంటే ఇట్లా ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. రీసెంట్ గా బాగా వీక్ అయిపోయింది. సో అటు మార్కెట్ కూడా బాగా వీక్ గా ఉన్నాయి. మార్కెట్ మిలియన్స్ మార్కెట్ బాగా వీక్ గా ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ లెవెల్లో మీరు కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జిట్ అని చెప్పను, లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోండి. ఎందుకు చెప్తున్నంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇట్లా ఇది ఒక ట్రెండ్ అనేది కోవిడ్ తర్వాత స్టార్ట్ అయింది. ఇది ఇక నెక్స్ట్ 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కూడా కంటిన్యూ అవుతుంది. సపోజ్ ఎన్ఎస్డిఎల్ ఇక్కడ నుంచి 600కి వచ్చినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మొనోపలి స్టేటస్ ఉన్న కంపెనీ అనమాట. ఇది కాకుండా ఎనర్జీలు కాకుండా సిడిఎస్ఎల్, ఈ రెండు కాకుండా వేరే ఏమి లేవు. సిడిఎస్ఎల్ ఆర్ ఎన్ఎస్డిఎల్ అనమాట. కాబట్టి రీసెంట్ గా ఎన్ఎస్డిఎల్ వచ్చింది. సో ప్రస్తుతానికి ఐపీఓ నుంచి బాగా కరెక్ట్ అయింది. అయినా సరే మీరు కంటిన్యూ చేసుకోండి. తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ని కూడా నేను కంటిన్యూ చేసుకోమంటాను. కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది మన ఇండియాలో ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంటే రిఫ్రిజిరేటర్లు కొనుక్కోవడం కావచ్చు, వాషింగ్ మిషన్ కొనుక్కోవడం కావచ్చు, ఏసీలు కొనుక్కోవడం కావచ్చు, ఇవి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గేది కాదు. కాబట్టి కన్జ్యూమర్ థీమ్ అనేది ఉంటుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ని కూడా లాంగ్ టర్మ్ కోసం ఉంచండి. కాకపోతే కొంత ఎక్స్పెన్సివ్ స్టాక్ ఇది, ఒకటి మైనస్ పాయింట్. లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాల్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. సార్ ఆఫిల్ ఇండియాలో 1065 రూపీస్ దగ్గర షేర్స్ ఉన్నాయి సార్. అది 100% ప్రాఫిట్ దాకా వచ్చి మళ్ళీ కొంచెం తగ్గింది. అది యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే తీసేయాలా? అట్ ద సేమ్ టైం కేపీఐటి టెక్ సార్, అది కూడా 647 లో ఉంది సార్. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా, ఇంకొంచెం ఆగాల? కేపీఐటి దాని ముందు స్టాక్ ఏమన్నారండి? సారీ, కేపీఐటి కన్నా ముందు ఒక స్టాక్ గురించి చెప్పారు, ఏంటి? ఆఫిల్ సార్, ఆఫిల్ ఇండియా. ఏమన్నారు? ఆపిల్ సార్, ఏఎఫ్ఎఫ్ ఉంది. యాపిల్ ఓకే రైట్ అఫిల్ ఇండియా రైట్ ఓకే. సో రెండు కూడా మీరు బాగా పెరిగి పడిన స్టాక్స్. ఒక టైంలో కేపీఐటి అయితే కంటిన్యూస్ గా ర్యాలీ అనేది మనం చూసాము. నేను కేపీఐటి మీద ఈ రోజు కాదంటే గత 2 ఏళ్లుగా నేను చెప్తూ ఉన్నాను, చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అని చెప్తూనే ఉన్నాను. సో ఇప్పుడు అది కానీ చూసుకుంటే బాగా విపరీతమైన డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇంకా ఈ డౌన్ ట్రెండ్ కొనసాగడానికి అవకాశం ఉందండి. సో ఇంకా మీరు కొనుక్కోవాలి అంటే ఈ లెవెల్లో అవసరం లేదు. ఆల్రెడీ మీరు 600 లో అన్నారు, అది మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. అరౌండ్ 1200 ఆ లెవెల్లో ఎప్పుడో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సింది. ప్రస్తుతానికి అయితే ఇమీడియట్ గా అయితే ఒక మార్కెట్ పెరిగే స్టాక్స్ అన్ని పెరిగినప్పుడు ఇందులో మా అయితే 1050 ఒక 10% కైండ్ ఆఫ్ ర్యాలీ వస్తుంది తప్ప అంతకు నుంచి భారీ ర్యాలీ అయితే రాదు. కాబట్టి ఉన్న పొజిషన్స్ ని మీరు ఉంచుకోండి. తర్వాత అఫిల్ ఇండియా గురించి అడిగారు, దీన్ని మాత్రం మీరు కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోండి. రీసెంట్ నెంబర్స్ కూడా పర్లేదు, ఓకే అద్భుతం అని చెప్పలేము.
బట్ అఫిల్ ఇండియా అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ పూర్ణచంద్ర చేస్తున్నారు. పూర్ణచంద్ర గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ అండి, చెప్పండి. ఏం లేదు, నార్మల్ గా ఏంటంటే నేను అన్ని మెటల్స్ లో పెట్టాను, లైక్ సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెట్టాను. సో పెట్టినప్పుడు అన్ని హై టైమ్ లో హైలో పెట్టాను. ప్రెసెంట్ అది సిల్వర్ అది హోల్డ్ చేయొచ్చా అంటే లాట్ లో నడుస్తుంది, అది ఇట్లా ఇంకా హోల్డ్ చేయమంటారా ఇది చేయమంటారా అనేది ఒక డౌట్ ఉంది. ఎట్లా కొన్నారండి మీరు? ఈటీఎఫ్ డిమాట్ అకౌంట్ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే అండి, బాగా అందరూ దాని గురించి చర్చించుకుంటే ఎగ్జిట్ తీసుకోవాలండి. నేను పదే పదే చెప్తూ ఉంటాను. సో గోల్డ్ సిల్వర్ ఎవరిని అడిగినా కూడా గోల్డ్ సిల్వర్ ప్రతి ఒక్కరు కూడా కొంటామన్నారు. ఆ టైంకి పడిపోయింది. లాస్ట్ 6 నెలల్లో జరిగింది, బాగా పెరిగింది, పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ రేట్ లో వచ్చే అవకాశం లేదండి. ఫ్యూచర్ లో నెక్స్ట్ 1.5 year కూడా, అంటే ఒకసారి ఆ రేట్లు పోతే మళ్ళీ రావు అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే అట్లా పెరుగుతున్నప్పుడు కొనకూడదు, అట్లా పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి. బట్ ఈటీఎఫ్స్ అంటున్నారు కాబట్టి మీరు ఉంచండి. ఎస్ఐపి లా కొనుక్కుంటూ వెళ్ళండి అండి. గోల్డ్ కొనుక్కోండి, గోల్డ్ పర్లేదు, గోల్డ్ మీద నేను అంత బేరిష్ అయితే లేను. బట్ సిల్వర్ అంటే అంత నిజంగా అంత పెరగాల్సిన అవసరం లేదు. బట్ ఇదంతా కూడా ఏంటంటే స్పెక్యులేషన్ లో భాగంగా ఆ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాకపోతే ఫ్యూచర్ లో మళ్ళీ గోల్డ్ సిల్వర్లు పెరిగేవి. అది ఎప్పుడు పెరుగుతాయి? నెక్స్ట్ ఇమీడియట్ గా పెరగవు. నెక్స్ట్ 6 నెలల్లో అయితే ప్రశ్నే లేదు, పెరిగే అవకాశాలే లేవు. అది పెరిగినా కూడా మళ్ళీ కిందకే వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రస్తుతానికి ఉంచండి. నెక్స్ట్ ఒక 5-6 నెలల తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఇంకా మీరు గోల్డ్ లో మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఈటీఎఫ్స్ ద్వారానే కొనుక్కొని పెట్టండి. సార్ దివీస్ ల్యాబ్స్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. డివి ల్యాబ్స్ ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగాలండి. డివి ల్యాబ్స్ లో నేనైతే ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ కోసము చెప్పను. కొంత కరెక్షన్ ఇంకా కొంత కొనసాగడానికి అవకాశం ఉంది. బట్ కొనుక్కోవచ్చు, అంటే కొనుక్కోవచ్చు అంటే ఇప్పుడు ఏం కాకుండా ఇంకా ఇంకొక 200 points అట్లా డిప్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ నిత్య చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నిత్య గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారు. నమస్తే సార్. నమస్తే శేషు గారు. మా దగ్గర ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ షేర్స్ ఉన్నాయండి 550 యావరేజ్ లో. సో మన రీసెంట్ గా రిజల్ట్ వచ్చింది కదా, దాని గురించి అడగటానికి కాల్ చేశానండి. అలాగే మా దగ్గర ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయండి. సో ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు అంటారు? మా దగ్గర 7,600 లో ఉన్నాయండి షేర్స్. అవునండి, ఓల్డ్ టైమ్ నా దగ్గర 7,600 లో షేర్స్ ఉన్నాయండి. రిజల్ట్ వచ్చింది కదా, నేను దాన్ని ఎక్కడ సరి చేసుకోవచ్చు అండి? షార్ట్ టర్మ్ కే తీసుకున్నాను. ఇంకొకటి ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ అండి. ఓకే, ఉంచండి. ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, మీరు చూసే ఉంటారు కదా. సో ఉంచండి. తర్వాత ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ ఇది ఏంటి అంటే అండి, ఇది ప్రైవేట్ హాస్పిటల్ కాదు, అట్లని గవర్నమెంట్ ఇది కాదు. ఇది ఏంటంటే అపోలోకి అండ్ ఢిల్లీ గవర్నమెంట్ జాయింట్ వెంచర్ లో ఉన్న హాస్పిటల్, ఒకే చోట హాస్పిటల్ ఉంది ఢిల్లీలో. పేరు తగ్గట్టు ఇంద్రప్రస్థ ఒక్కొక్క టైంలో చాలా పెద్ద, అప్పుడున్న పరిస్థితులు అది చాలా పెద్ద హాస్పిటల్ అన్నమాట ఇంద్రప్రస్థ మెడికల్ అని. సో దీనికి మార్జిన్స్ తక్కువ ఉంటాయి. తర్వాత అద్భుతమైన గ్రోత్ ఉండదు, అంటే మిగతా ప్యూర్ ప్రైవేట్ ప్లేయర్స్ లాగా ఉండదు. స్టడీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఎలా ఉందో అలానే ఉంటుంది, స్టడీగా ఉంటుంది. మళ్ళీ మీ 500-600 రేట్కి మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. ఇంద్రప్రస్థ మెడికల్ కూడా మీరు కంటిన్యూ చేసుకోండి. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ సార్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు. అయితే ఎంట్రీ ప్రైస్ కూడా అడుగుతున్నారు. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ రీసెంట్ గా నెంబర్స్ చాలా బాగున్నాయండి. చాలా అద్భుతంగా అనౌన్స్ చేసింది రిజల్ట్స్. ఎంట్రీ పాయింట్ అని మనం చెప్పలేం, కానీ చిన్న చిన్న టిప్స్ లో మీరు యాడ్ చేసుకోండి. కోటక్ బ్యాంక్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. కోటక్ బ్యాంక్ కరెక్షన్స్ లో యాడ్ చేసుకోనండి. ఈ రోజు చూస్తే టాప్ గెయినర్స్ లో కోటక్ బ్యాంక్ ఉంది. గత కొన్ని రోజులుగా వీక్ గా ఉంది. మన నెంబర్స్ తర్వాత ఈ స్టాక్ కరెక్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే బౌన్స్ అయింది అనమాట. సో తీసుకోవచ్చు కోటక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్